ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, ఉదయాన్నే మేలుకున్నారా? మేల్కొన్నట్లయితే మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన మన దేవాతి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము: జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనం. ప్రియ దేవుని బిడలారా, మరి ఈరోజు మనకు ఈ వాగ్దానంలో ప్రభువు ఎంతగానో మనకు నేర్పించిన విషయము, ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మనము మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగితే మనకు ఆయన ఆశ్రయముగా ఉంటాడండి. మన హృదయాలు ఇవ్వకుండా మనము ఆయన కొరకు నమ్మకముగా ఉండకుండా మన ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ మనము బ్రతికినట్లు బ్రతికి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అంటే ఆయన చేయనే చేయడండి. ఎందుకంటే మన హృదయంలో ఆయన లేనప్పుడు, మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు మనం ఎంత ప్రార్థించినా కూడా ఆయన కార్యములు చేయనే చేయడు. ఎందుకంటే ఆయన కార్యములు చేయాలంటే ముందు మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి, మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి దేవుని యందు. మనము నమ్మకముగా ఉన్నప్పుడు మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగితే దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడంటే ఎటువంటి శోధన, కీడు, సమస్య మన గృహాల్లోనికి రానివ్వడు, మన శోధింపబడనీయడండి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి ఎటువంటి శోధన కూడా మనకు రానే రాదు. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? మన జీవితాలను పరిశీలించుకుందాం. మన విశ్వాసము కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? ఆయనకు నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నామా? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళి నామకార్థంగా వాక్యాన్ని విని వచ్చేస్తున్నామా? మన హృదయాలను కుమ్మరించి ఆయనకు సమర్పించుకుని ఆయనతో మాట్లాడి మనం ఆయనకు అంగీకారముగా ఉన్న ఆయన ఆశ్రయాన్ని మనం పొందుకునే వారముగా ఉన్నాము. మనము ఈరోజు పరిశీలించుకుందాం. ఇప్పటి వరకు మనం నామకార్థంగా ఉంటే కనుక దేవుని యందు అడుగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిని అడుగుదాం, ప్రభువా నీవు మాకు ఆశ్రయముగా ఉండమని. మరి ఆయన చెంత మనం వేడుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభువా. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో ప్రభువనైనా రాత్రంతా ఎంతగానో కాచి కాపాడావు. ఈ దినమును చూడాలనుకున్న వారు చూడలేకపోయారు ప్రభువా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయాన్ని చూడగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అందుని బట్టి మీ వాగ్దానాన్ని మేము చదవగలుగుతున్నామయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు ప్రభా. నాయన ఇది వాగ్దానం చదువుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానమును తెలివిని మీరు దయచేయమని అడుగుచున్నాను నాయన. ఈ దినము ప్రభావ మా పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన మా పనులన్నిటిని మీరు సఫలం చేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవరు ఎటువంటి శోధన చేత, ఇరుకు ఇబ్బందుల సమస్యల చేత కృంగిపోతున్నారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబం అయితే వేదనతో కృంగిపోతుందో, శోధనలు ప్రభు నాయన ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు, అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రభు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా ప్రభా, ఇదే కాల సమయంలో నాయన ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. వారి కాలినడకన వాహనాల్లోనూ ప్రభా, విమానాల్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారికి తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో జాయిన్ అయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి వైద్యాన్ని మీరు అందించండి. వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి అయా ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. నీ కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని చెప్పుచున్నావు తండ్రి. నాయన మీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. మీకు స్తోత్రములు వందనములు నా తండ్రి. నాయన ప్రభా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి దేవా. నీ స్తోత్రములు నాయన. గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా.
గర్భఫలమును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు, వందనములు నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. ఉదయకాల సమయంలో యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. యవనస్తులు నా కాడి మోయటం ఎంతో సులువంటున్నావు ప్రభా. యవనస్తుల్ని కాడి మోసే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని అడుగుచున్నాను. చదువుకునే వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి చదువుల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శక్తిని, జ్ఞానమును, తెలివిని దయచేయండి నాయన. అయా నీకు స్తోత్రం. ప్రతి ఒక్క గృహములోనునైనా ప్రార్థించే స్త్రీలను మీరు లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఎవరు ఎటువంటి ఇబ్బందుల చేత నలిగిపోతున్నారో వారికి ఓదార్పును దయచేసి సహాయం చేసి కృప చూపించమని, యోగ్యత లేని నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో సహాయం చేసి కృప చూపించండి నాయన. అయా ఉదయకాలంలో ప్రతి ఒక్క గృహంలో నాయన నీ ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేయండి. ఏ కుటుంబం అయితే ప్రభా నాయన ఇరుకు ఇబ్బందులతో ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానము లేకుండా ఉన్నారు ప్రభా. అట్టి కుటుంబాలను మీరు కట్టమని అడుగుచున్నాను ప్రభా. ఏ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.